ఏది ఏమైనా మంచిదే, శివసిత్తమైన మంచిదే, మన్నైనా మంచిదే, ఈ కనగర్తుల మన విడాకులైనా మంచిదే అంట. మంచిదే, ఎక్కడ పడితే అక్కడికి పోదాం. పార్వతి ఈ తెల్లారి వరకు మన భజన ఉన్నది కానీ చుట్టూరంగా ముందర కూర్చున్నా మంచుకుంటూ చుట్టూరంగా ఉంటుంది. ఏం చెప్తాను వద్దంటాను కావాలి సంతానం. ఏది ఏమైనా మంచిదే అయితే నాగన్నకు పాలు పోయవు, నందికి మేత అయ్యవు, నాకు స్నానానికి నీళ్లు పెట్టవు. నాకు పని లేదా? నా పని నేను చూసుకుంటా. పార్వతి మళ్ళా ఏ చేసిన మంచిదంటే వాళ్ళ దగ్గరికి వస్తావా? గెట్ అవుట్. అని భర్తకు భార్య తోడు, భార్యకు భర్త తోడు. సతిపురుషులు ఏకమైతేనే స్వర్గలోకం మెచ్చు, భార్య భర్తలు ఏకమైతేనే బ్రహ్మలోకం మెచ్చు. ఎడ్లు బండి ఏకమైతేనే గట్టెక్కవచ్చు, గట్టు దిగవచ్చు, గట్టు కట్టెలు మొయ్యవచ్చు. భార్య భర్తలు పొద్దున్నాక కొట్లాడుకున్నాక తెల్లన్నాక కలిసి ఉంటారు. ఎందుకు భార్య భర్తలు లొల్లి అంటే అద్దం మీద పెసర గింజబడ్డంత సేపు కూడా ఉండదు. వద్దు అంటానా నీ ఇష్టం, నువ్వు ఏది చేసినా నేను ఒప్పుకుంటావా? ఏది చేసినంటే నాదా? మనకి ఇద్దరు కొడుకులు ఉన్నారు కానీ సంతానం అంటే మాత్రం అనగా ఇద్దరు కొడుకులతో మాత్రం నాకు ఒక బిడ్డగానంటే ఒక్కరు కాదయ్యా, ఒక్కరు కాదు, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు కాదు, ఐదుగురు కాదు నాదా. అదిగా 100 మంది ఆడవాళ్ళ సభ, 100 మంది మగవాళ్ళ నాదా. 100 మంది ఆడవాళ్ళ 1,00,000 మంది కొడుకుల సంతానం నాకు సంతానం ఇయ్యాలేవా? అంతమంది సంతానం నాకు ఇస్తానాదా? నేను సాదుకుంటా, పెంచుకుంటా, పెద్ద చేస్తానయ్యా. మంది ఆడవాళ్ళకంటారా ఇవాళ రేపు ఒక్కరికంటేనే పెద్ద ఆపరేషన్, చిన్న ఆపరేషన్ అంటారు. ఇద్దరు కంటే బహుబాధలు ఉంటారు. అడిగా 100 మంది ఆడవాళ్ళు 1,00,000 మంది కొడుకులు అంటారు. సంతానం ఇచ్చే బాధ్యత నీది, కనే బాధ్యత నాది, సాదే బాధ్యత నాది. సున్నముల పుల్లల సన్నగా ఉన్నావు, నువ్వేం కాదు. ఇది టాటా కంపెనీ, ఇది టాటా కంపెనీ అనుకో. పొట్ట ఇప్పు చూడు, ఎన్ని పిల్లలు ఉంటాయి ఎండ్రికాయ కడుపు లోపల, పొట్ట లోపల అన్ని ఉంటాయి. కానీ పార్వతి ఒక్కలకు సన్వాలు ఇవ్వాలంటేనే బహుబాధ. నువ్వు ఎట్లా పాలిచ్చి సాదుకుంటావు? ఒక్కసారి సంతానం ఇస్తే నీ దగ్గర రాకుండా చూడు, డాడీ నాకు పాలు ఇవ్వాలనుకుంటా, బాబు నాకు నువ్వు పాలు ఇవ్వ, నీ దగ్గరికి వస్తే పార్వతికి ఇదేంది అన్నాడు కదా. కన్న వాళ్ళకి తెలవదా పిల్లలు రాదే సంగీతం, అంగీతం గొడ్డు వాళ్ళకి ఏమిరక పిల్లలు రాదే అంగీతం అంటారు. ఈనాడు వడ్లు పట్టే జల్లెడు ఉంటే చూసినవా? జల్లెడకు ఎన్ని రంధ్రాలు ఉంటాయో అన్ని రంధ్రాలు నా కుశములు అన్నగా సనురొమ్ములు. సనురొమ్ములకు అన్ని ఏనాడు రంధ్రాలు వేసుకొని దానికొక్క పొల్లగాని దాదుకుంటానన్నది. ఎంతమంది పిల్లలు దాస్తావా? మనకి ఇంటికాడ కోళ్ళ కూడా వేసి ఒక్కరోజు పోతే ఒక్క ఎకరం కథంగా 10 ఎకరాలు అయినా కలుస్తారు, ఏరుతారు. భర్త ముందర నిలుచుండి చెట్టు కాటు పెట్టి చెట్టు వంజం కట్టినట్టు నాదా నాకు 1,00,000 మంది ఆడోళ్ళు 1,00,000 మంది కొడుకులు అయితేనే భూమి మీద బతుకుతా. ఈ ప్రపంచం మీద శంకరునంత దాత లేడు, పార్వతమ్మంత మాత లేదు, సంతానం ఇచ్చే సర్వేశ్వరుని నువ్వే ఇవ్వంటారు. పార్వతి నువ్వు ఒక్క కోరిక కోరుకుంటా, నేను కూడా ఒక కోరిక కోరుకుంటా.
నీ అచ్చారు మంచి సీర కట్టుకోనుండు మంచి పూలు పెట్టుకోనుండు అచ్చారు నుండు మంచి సీర గదే కోరిక కోరుకుంటాడు ఏం కోరిక అంటే మనవడా అటు పడుతావు కానీ నేను అన్నమాట తప్పని చెప్పి నా చేతులు చేయొచ్చనే నేను ఆ ముచ్చట మీతో చెప్తాను. ఇవాళ మాత్రం నువ్వు ఏది కోరుకుంటే అదే మాత్రమే నేను ఏ అన్నమాట తప్ప అబద్ధం ఆడ చేతిలోనా చెయ్యినైనా చెయ్యి కూడా నేను ఏం చేయాలి అని చెప్పి పార్వతమ్మ భర్త చేతులు చేసింది. పార్వతమ్మ నేను 10 కోరికలు కోరుకోను, నాకు 3 వస్తువులు తీసుకురా. పార్వతి నీకు 100 మంది ఆడోళ్ళ నేను ఇస్తా, 1,000 మంది కొడుకులు నేను ఇస్తా. కానీ నేను ఒక కోరిక కోరుకుంటానా, పురుగు ముట్టని పుష్పం ఒకటి, పురుగు ముట్టని పుష్పం ఒకటి, రెండవది కప్ప ముట్టని గౌతం, మూడవది చెడలేని పత్తిరి. ఈ 3 వస్తువులు తీసుకొచ్చి నా చేతుల్లో పెడితే మారేడు చెట్టు కింద కూర్చొని పుష్కతోటి శివలింగం వేసుకొని మనసారా పూజ వేసుకున్న తర్వాత సంతానం ఇస్తానే. మూడు కోరికలు అంటే ఏమో కోరుకుంటాం అనుకున్నాను. పత్తిరి పర్వెంత పూల విశాలంత ఒక గంప పూలు కాదు 7 గంపల పూలు తీసుకొచ్చింది. పత్రి అంటే ఒక పత్రి తెచ్చుడు కాదు, అవి బండడంత తెచ్చి ఇట్లా వరిసి ఆ పత్రిలో ఉండ పెడతానా. అది రంగుల నీళ్ళు తీసుకొచ్చి నిన్న ముడుచుదా లేపుతా నిన్ను. పత్తిరి విశాల్ ఎంత, పూల మాత్రం లెక్క ఎంత. 7 గంపల పూలు తీసుకొచ్చి నీ ఎద మీద పోతా. అయితే ఒక్క బిందెడు కాదు 10 బిందెల నీళ్లు తీసుకొచ్చి 10 డంపుల నీళ్లు తీసుకొచ్చి నన్ను నీళ్ళలో ముంచుతావా? ముంచుదా లేపుతా. ఒక గంప పూలు కాదు 10 గంపుల పూలు తీసుకొచ్చి పూలలో వండ పెడతావా? నువ్వు అనవడద్దాం. చిడలేని పత్తిరి అంటే ఆకులు తీసుకొచ్చి ఆకులలో నన్ను వండ పెడతానంట. నవ్వా మీరే కావాలి. అందరు నా పార్టీ నా ఓట్ల కానీ పార్వతి నీ నుంచి కాదు అవుతుందయ్యా. వద్దు అంటానా? పోతాను ఎక్కడ ఏది తెమ్మంటే అది తెస్తానయ్యా. నాకు సంతానం ఇచ్చే బాధ్యత నీది. చిడిరేడు పత్రపుడు పుష్పం కపోటర్ గౌతం తెచ్చే బాధ్యత నాది. ఎందుకు కాపాడుతున్నావయ్యా? ఓడిపోతావా? నేనా? నేను ఓడిపోతానంటావా? లేకపోతే నువ్వు లేకుంటే ఏం చెప్తావే? నువ్వు లేకుంటే ఏం చెప్తావు? లేకుంటే మాత్రం ఎల్లకాలం ఇవాళ మాత్రం నీ పాదాన పాదపోయి చేస్తా. ఇవాళ మాత్రం నీ కింద ఇవాళ నేను మాత్రం ఏ పని ఏమంటే ఆ పని చేస్తానయ్యా. నేను సర్వ సాగిరి ఎత్తామంటాను. పార్వతి మగవాని మాట ఎచ్చుండాలి. ఆడదాని మాట తచ్చుండాలి. మొగోడు చెప్తే మొగులు ముడుతుంది, ఆడి చేస్తే అడుగు ముడుతుంది. కనుసైలతోటి బెదిరిస్తే పరదసాటుకుండే ఆడిదాని. పార్వతి నాతోని షరతు మంచం కడతానవా? వద్దని ఎన్ని చెప్పినా లేదయ్యా నేను తీసుకొస్తానంటాను. అప్పుడు చూసిన శంకరునికి సల్లంగా సలిసి ఉంటలు ఉట్టబట్టారా. ఇవన్నీ నువ్వు తీసుకొని రాపో. తీసుకొచ్చిన ఊరి నేను మారేడు చెట్టు కింద కూర్చొని మట్టితోటి శివలింగం వేసుకొని మనసారా పూజ చేసుకున్న తర్వాత నీకు
కొడుకుల బిడ్డల సంతాన ఫలమిత్తయ్య నువ్వు. భర్తతోటి బంటు పంజం కట్టింది అమ్మవారు బాల పార్వతమ్మ. అప్ప ఉట్టనికి అవుతాడు లేని పత్రి మాత్రం పురుగు ఉట్టని పుష్పం తీసుకొచ్చి నా భర్త పోయేస్తే నా గర్భాన గనక నేను సంతానం దొరుకుద్ది అనుకున్నది పార్వతమ్మ. పూలకు పుట్టిక పట్టింది పార్వతమ్మో. జలానికి జలబింద పట్టింది పార్వతమ్మ. నేను వెళ్ళిపోయి మాత్రం క్షణక్షణంలో మాత్రం నాదా పోనొక్క గడియ రానొక్క గడి అక్కడొక్క గడియ ముక్కారు 3 గడియలు వచ్చి నీ పాదాన పాదము వేస్తానయ్యా అని జలానికి జలబింద పట్టుకొని అయ్యో జలానికి జలబింద పట్టనా అమ్మవారు పరమశివుడు చూడవమ్మా. పరమశివుడు బగ్గునమండి ఇది 3 వస్తువులు తీసుకొచ్చి నా చేతిలో పెట్టి ఆడదాని కింద నేను అలసైతా అని పిరికడి భండాలు పెట్టండి పిరికడి యాపాకు పట్టి గోరెడంతా ఏనాడు ఊపిరి చేత పట్టిండాడా గగనాల మీద కొడతాడమ్మా దైవమా. మరి బావి లోపల ఏనాడు కప్పలు తయారు చేసిండు సముద్రంలో గంగ లోపల కప్పలు తయారు చేసిండు దీనికి ఏనాడు చూసినవా కప్ప ముట్టని గౌతం దొరకదు పురుగు ముట్టని పుష్పం దొరకద్దని చెప్పి అత్తమల నితమల బొడ్డు కోసంగి సర్వ సంపంగి దేవా గన్నేరు పూల తోట లోపల పువ్వుల మీద ఏనాడు కొట్టిండు బండారు ఊగిది పువ్వుకు పుట్టడు పురుగులు తయారు చేసిండు లోకాల శంకరుడే ఆకుకు 60 రంధ్రాలు తయారు చేసిండు ప్రపంచం మీద ఎక్కడ తిరిగిన గాని ఈ 3 వస్తువులు దానికి దొరకద్దు తిరిగి వశకాంతురాలుగా ఉన్నని చెప్పి కొట్టి ఇక పార్వతమ్మ బిందె పట్టుకున్నది గంప సంకలు పెట్టుకున్నది మరి ఏనాడు పూల బుట్టి పట్టుకొని పోతాంటి ధరణి మీద నడుచుకుంటా పార్వతమ్మ పోతాంటే ఇది ఎక్కడ దాకా పోతుంది దీని పొక్కలు వచ్చిన నేను హోని దీనెంబడి నేనే ఆడబడతానా అని దాగున్న కాడికి దయ్యములు అత్తలని చెప్పి కింద పార్వతమ్మ పోతంటే శంకరుడు ఒక అవతారం ఎండి కొండల్లో ఉన్నాడు ఒక అవతారం బగ్గున మండి గంగరామదిలిక అవతారం ఎత్తిండు శంకరుడు గంగరామదిలిక అవతారం ఎత్తుతున్నాడే గంగరామ
మజిలికి అవతారం మీద వస్తాడు. ఎర్రడి ఎండల్ల కొర్రని సందో మీద ఎండ కొడతాను కింద ధరణి ఆడబట్టే పార్వతమ్మకు బావనింటి బిడ్డ బంగారు బొమ్మ రాగి పూసనాల వంటి రంభ పార్వతమ్మ దక్షవేణి కన్న బిడ్డ దైత పార్వతమ్మ ఎన్నడూ బయట అడుగు పెట్టింది కాకపాయ పార్వతమ్మ కింద తీసుకుపోయి మాత్రం బావిలోన నీళ్లు తీసుకుపోదామంటే బావిలోన మాత్రం రడగపు పెడగపు మాత్రం కప్పలు కనుకనే కనిపిస్తా ఉన్నాయమ్మా పురుగు ముట్టని పుష్పం అంటే పూల తోటల్లో పోయి మాత్రం పురుగు ముడదామంటే ఒక్కొక్క పురుగు మాత్రం పుట్టడు పురుగులు తయారు చేసిండు భగవంతుడే అమ్మ తిరిగి తిరిగి పార్వతమ్మరే నవ్వా నేను బతుకన్నది పార్వతో పార్వతమ్మ చెట్టు కింద పార్వతమ్మ చెట్టు కింద పుట్టని పుష్పం దొరకదా కప్ప ఉట్టని గౌతం దొరకదా సిడలేని పత్రి దొరకదా అంతా నేను ఏమయ్యాను అడివంతా తిరుగుతుంది ఆ తల్లి పార్వతమ్మ తల్లి అడివంతా తిరుగుతున్నదమ్మా నేను బంటు పంజం కట్టుకొని ముక్కారు ముడుగడు ఎలా తిని పాదపోయి ఎత్తామన్నా ఒకవేళ నాదో నాకు ఏది దొరుకుతలేదా నేను నా భర్త దగ్గరికి వెళ్ళిపోతే ఏమిటే పార్వతమ్మ ఏనుగోలు పోయి పీనుగోలు వచ్చినమంటాడు నా భర్త భూలోకం పుట్టవంతున్నది పెరగవంతున్నది పునలోక చూడవుడకవంతున్నది ఊరికో పెద్ద మనిషి అవంతున్న కలియోగ మీద కథలు నేర్చేది ఉన్నది అవ్వ శంకరుడు తోడు బంటు బంధం కట్టుకొని పార్వతమ్మ ఇవాళ ఉత్తైన ఓడిపోయి వచ్చిందని నా మీద కథలై నేర్తాయి కావచ్చు దేవుడా వంట వర్ర పట్టనమ్మా తల్లి పార్వతమ్మలు 3 మంది ఆడవాళ్ళ 1,000 మంది కొడుకుల సంతానం నడుపుతున్నా నాదాను అడ్డంగా చూస్తున్నాడు చెట్టుకు మాటలా చెట్టు కాడు ఎత్తి మూడుతోటి బంటు పందం కట్టుకొని వచ్చిందంట మీద ఎండ కొట్టవచ్చునమ్మ పాన వల్ల పోతే ఇవాళ నా ప్రాణం పోతుంది కావచ్చు భగవంతాని ఆ తల్లినుడు పార్వతమ్మ అడుగులో కలకల కలకల కన్నీరు తీయబట్ట పార్వతమ్మ ఎండల కూరని సందం మీద ఎండ కొడుతుంది కింద కాలు కాలని అందుకే అందరూ తగడారా కలముతో రాసిన రాత కడిగిన తప్పది ఏరుతో రాసిన రాత ఏడ్చిన తప్పది మసిపొట్టు కాదు మళ్ళీ తీసి పెడదామంటే కుంకుమ పొట్టు కాదు కుదిరించి పెడదామంటే పార్వతమ్మకి ఎక్కలేని దూపరైతానే ఎక్కడ చూసినా ఇవాళ నీళ్ళు కనబడే భగవంత అనుకోని పార్వతమ్మకి ఏం ఆలోచన వచ్చింది ఎక్కడ మాత్రం నీళ్ళు లేకపోయినా చెల్లె గంగదేవి దగ్గర నీళ్లు దొరుకుతాయి అనుకున్నది పార్వతమ్మ గంగతో పడుతూ ఉన్నదమ్మా తల్లి పార్వతమ్మ వెనకనేమి గంగ వేటిపోయి అగో సారడాన్ని మంచి అన్న మాత్రం నా తనకు దక్కించుకుంటున్నది పార్వతమ్మ గంగా గంగని విలువంగా చూడు ఈ పార్వతమ్మ కింద నడుచుకుంటా పోతాను లోకాల శంకరుడు గంగరామజలికి అవతారం మీద టివటివ పలుకులు పలుకుంటా గగనాల మీద వస్తాడు అబ్బాయి ఇది నా చిన్న భార్య దగ్గర వేయింది అనుకో మరి నీళ్లు తీసుకొచ్చింది అనుకో నీళ్లు తీసుకొస్తే ఆడిదాని కింద నేను అలసైపోతా దీనికన్నా ముందే నేను గంగ వేడికి పోతాను అన్నాడు గంగన్న ముచ్చాట
శంకరుడు బగ్గున మండిండు. ఆ గంగరామదిలికి అవతారం బంధు పెట్టిండు, గంగొడ్డుకు పుట్టిండు. గంగమ్మ ఎక్కడ పోతే గంగా ఎలవకాల వెళ్ళిపోతాయమ్మా. గంగ ఒడ్ల కట్టి మరి గంగా భవాని సోన పెట్టింది నా భర్త లోకాల శంకరుడు ఎందుకు నన్ను ఎత్తున్నాడు. నేను వెళ్ళిపోయి మాత్రం నా భర్తతో ఆటలాడి మందలిస్తా. నా మొక్కం చూడదు నా భర్త గడి ఆగబోడు. నేనంటే నా మీద నా భర్తకి ఎంతో ప్రేమ. నా భర్త నా పేరుకి ఎత్తున్నాడా అని. ప్రేమ బాగుంటది. అందుకే అంటారవ్వా పొద్దున లేచిందంటే దుబ్బలాడుకు పిల్లలకి ఎంతో ఇష్టం. పొరిగింటి అన్నం అంటే బ్రాహ్మణులకి ఇష్టం. అగో పర ఊరికి వెళ్ళిపోయిన భర్త ఇంటికి వస్తే భార్య సంతోషం అవుతుంది. నా భర్త నా దగ్గరికి వస్తున్నాడు సంబరపడుకుంటా సంతోషపడుకుంటా. ఊరడిక దున్నిచ్చి నాటేసి
ఏడికి ఆడ వచ్చేనా ఊరమే 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 రూపకారం నీ అందం నీ సందం నీ రూపకారం చూస్తుంటే 15 రోజులైనా మంచిదే, అన్నం లేకున్నా మంచిదే, నీళ్ళు లేకున్నా నేను మంచిగానే ఉన్నాను. అయ్యో ఏమంటే నీ గుడ్లని గుంజుకపోయినాయి కదా కలిగుడ్లు, ఎట్లా మాట్లాడుతున్నావే నువ్వు? కలిగుడ్లని గుంజుకపోయి మనిషి అంతా ఎందుకో వేరేలైన నేను అన్నం పెట్టకపోతే గిట్లా అవుతాను, నా చేతి లేకపోతే గిట్లా అవుతారవ్వా. ఇన్ని రోజులు అవుతుంది మా అక్క దగ్గర ఉంటివి, కొత్తది గొర్రెం అడుగు పాతది బర్రమడుగు అన్నట్టు అత్తనే ఏం తిన్నవే ఏం తాగినవే ఏమని దగ్గర అన్నవే. ఓ పల్లె నీ తోడు కొడుకులు ఉంటుంది, పెద్ద కొడుకు వినాయకుడు, చిన్న కొడుకు కుమారస్వామి, మరి ఎవరి దగ్గర ఉన్నామని అట్లా అడిగినవా? అరే అట్లా అడిగా అందుకే అంటారే ఇద్దరు ఇప్పుడు కూర్చున్నా ఏడవకే నీ తొడలు నొత్తాయి, తొడలు కాదు దవడలు నొత్తాయి అనాలే దవడలు అయినా మరి గంగదారి గడ్డగాడికి వచ్చి నిన్ను ఎందుకు పిలుస్తున్నానంటే ఆగో మీ కట్టం అనేది చెప్తేనే నీకు అర్థం అవుతుంది. అయినా కట్టం ఇక అనిపించదా అన్ని తిల్ల తినబడుతుంది, కూలర్ గడుపు పండబడుతుంది. ఇప్పుడు పత్తులు ఏరుతారు కావచ్చు, 15 రోజులు పత్తులేర వేయినాం అనుకో నడవంత గుంజి ఈ పొంటి ఎండ పొక్కులు పొడిచి సాయంత్రం వచ్చి బుక్కడు తిని సాబల వంట ఏ పక్క మీదకి వండుకుంటే తెల్లారు ఆ పక్క మీదకి వెళ్ళేస్తావు. నీకేమన్నా అనిపిస్తుంది? నాకేమన్నా గర్రంతా పట్టి కరిపిల్లకి వాడుతుందో నేను పత్తేర పోతా నాటే పోతానా? నేను ఎండలో పోతే నా ముఖం గిట్లుంటుంది, కందిలేసిన మంగళ పీకల కర్రీ పడదా? ఏ రంగు లేకుండానే గుమ్మడి పండు లెక్కన అవుతాను. బస్తాల పిసరు ఏం తెచ్చినావండి నాకు? నీకా ఏం దేవంటే రోగుల బండ కారం ముద్ద మాసాటి రోగుల బండ కారం ముద్ద పట్టుకొస్తావా? ఈ రోగుల బండ పక్క పెట్టి కారం ముద్ద చల్లకుండా కంట్లో పెట్టినా బగ్గు పట్టది, ముక్కులో పెట్టినా బగ్గు పట్టది, ఇంకేదో పెట్టినా బగ్గు పట్టది. అంత కానీ పూలు లేదా? పూల నేను పూలు తీసుకొచ్చడానికి అది శైవం కాదు, సందర్భం కాదు, నా కట్టని చెప్పుకుంటానని నీ దగ్గరికి వచ్చింది. నీ కట్టవా? నీకేం కట్టవయ్యా? ఏం కట్టవు? నేను లేనా? నేనుండగా నీకే బాధ అయ్యా. భర్త కాకపోతే భార్య, భార్య కాకపోతే భర్త అంటారు. అలాడు అగో అక్కతో లొల్లు పెట్టుకొని అగో అక్కతో లొల్లు పెట్టుకుని పోరు పెట్టుకొని నా వేడికి వచ్చి అగో చిన్న భార్య గంగమ్మని చెప్పి నన్ను లగ్గం చేసుకున్నావు. ఆ కాడ నుంచి నేను ముద్ద చూసుకుంటలేనా? అత్త అత్తనే ఆయన సీరన్నవా? ఆయన రైకన్నవా? ఆయన మిండడన్నవా? గంగదేవి మరి పార్వతి నాకు ఒక సిరదు పడ్డది.